2024 జూన్ నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు. మిథున రాశి వారి జీవితంలో ఒక కొత్త సమస్య మొదలవబోతూ ఉంది. ఈ జూన్ నెలలో మిథున రాశి వారు ఒక కొత్త సమస్యను ఎదుర్కోబోతూ ఉన్నారు. మరి ఆ కొత్త సమస్య ఏమిటో, మిథున రాశి వారు ఈ జూన్ నెలలో ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జూన్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. జూన్ 15న రవిగ్రహం మిథున రాశిలోనికి సంచారం చేయనున్నది. జూన్ 14న బుధుడు మిథునంలోనికి, ఆ తర్వాత జూన్ 29న కర్కాటంలోనికి తన సంచారాన్ని మార్చుకొనున్నాడు. జూన్ 1న కుజుడు మేషంలో సంచారం చేయనున్నాడు. జూన్ 12న శుక్రుడు మిథునంలోనికి సంచారం చేయనున్నాడు. గురువు వృషభంలో, శని కుంభంలో, రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల సంచారం వలన మిథున రాశి వారికి ఈ జూన్ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము. రాశి చక్రంలో మిథున రాశి 3వది. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధం వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చును. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహముతో పాటుగా ఐశ్వర్యము కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగవలెను. మిథున రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకునుట వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నటలో, మంచి చెడులను విమర్శించుటలో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించగలరు. ఈ రాశి వారికి పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరచుట ఎందు చక్కటి నైపుణ్యం ఉంటుంది. వ్యక్తులకు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయటంపై వీరికి విశ్వాసం ఎక్కువ. అయితే మిథున రాశి వారికి ఈ నెల గ్రహాల అనుకూలత అంతంత మాత్రంగానే ఉంది. మనసు స్థిమితంగా ఉండదు. మిథున రాశి వారు ఈ నెల అనేక విషయాలలో సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ధైర్యంగా ముందుకు వెళ్ళిన లోపల భయాందోళనలు పెరుగుతాయి. పిరికితనం పెరుగుతుంది. భయాందోళనలు కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సమాజంలో జరిగే అవినీతి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి సమాజంలోన నేను ఉంటుంది అని నిరాశ చెందుతూ ఉంటారు. అందరిపై విరక్తి వస్తుంది. ఇదిలా ఉంటే కెరియర్ పరంగా ఎదగడానికి చాలా సమస్యలు వస్తాయి. పోటీతత్వం పెరిగిపోతుంది. అయితే ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి, చదువుకునే వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల కాలం అంతగా కలిసి రాకపోవచ్చు. సవాళ్లు అధికమవుతాయి. ఈ నెల మీ ఆలోచనల వల్ల, మీ తొందరపాటు వల్ల లేదా మీ తొందరపాటుతనం వల్ల కొంచెం నష్టపోతారు. ఇతరులకు కష్టం కలిగించకూడదు అని ఆలోచించి మీరు మీ వర్క్ను త్వరగా కంప్లీట్ చేస్తారు. అయితే వర్క్ త్వరగా కంప్లీట్ చేయాలి అనే మైండ్ సెట్తో కొన్ని పొరపాట్లు కూడా చేస్తారు. సకాలంలో వర్కు లేదా ప్రాజెక్టును కంప్లీట్ చేయండి. అలాగే చేసిన వర్కు లేదా ప్రాజెక్ట్ని 1-2 సార్లు పరిశీలించుకోండి. ఈ నెల మీరు ఏ విషయాల్లోనూ నిర్లక్ష్యం చూపించకండి. మీ మంచి కోరి చెప్తున్న తర్వాత మీ ఇష్టం. ఈ నెల మిథున రాశి వారు ఎదుర్కోబోయే కొత్త సమస్య ఏమిటి అంటే ఆర్థిక సమస్య. ఆర్థిక పరంగా ఈ నెల చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు. శుభకార్యాల కోసం బాగా డబ్బును ఖర్చు చేస్తారు. అయితే ఈ నెల మీ ఆర్థిక పరిస్థితి ఎంతలాగా దిగజారిపోతుంది అంటే ధనం కోసం అప్పులు చేస్తారు. లోన్స్ వెంటనే లభించవు. వస్తు ఆభరణాలు, ఆస్తులు కూడా తాకట్టు పెట్టవలసి వస్తుంది. ఈ నెల ఆర్థిక పరిస్థితి విషయంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్య చికిత్స కోసం కూడా చేతిలో డబ్బు లేకుండా అయిపోతుంది. పెట్టుబడుల వల్ల నష్టాలే కానీ లాభాలు కలుగవు. వ్యాపారంలో చాలా వరకు నష్టాలనే చూస్తారు. పోటీతత్వం పెరుగుతుంది. ఈ నెల కొత్త పనులు, ఇంటి నిర్మాణాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం కాదు. విద్యార్థులకు ఈ నెల ఆశించిన అవకాశాలు వస్తాయి. ప్రేరణతో ముందుకు వెళ్తారు. మీరు మీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి బాగా కష్టపడాలి. ఏకాగ్రతతో ఉండాలి. ఆలోచనలను నియంత్రించుకోవాలి.
ముందు మీకు అన్ని వ్యతిరేక ఫలితాలే వచ్చినా చివరిలో మంచి ఫలితాలకు దారితీస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి, తర్వాత అవే సర్దుకుపోతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగోకపోవటం వల్ల కుటుంబ సభ్యులందరూ కలిసి ఎలాగోలా ఇంటిని నడిపిస్తారు. జీవిత భాగస్వామిపై నమ్మకం ఉంచితే మీరు మీ సమస్యల నుండి ఇట్టే గట్టెక్కేస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఇది కష్టకాలమే. ఈ నెల మిథున రాశికి చెందిన వ్యక్తులకు అశాంతి పెరుగుతుంది. అతి ఆలోచనల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. సంతానం వల్ల సమస్యలు ఎదురవుతాయి. వారి ఆరోగ్యం కోసం బాగా డబ్బును ఖర్చు చేయవలసి వస్తుంది. జాగ్రత్త అవసరం. మీ ఆరోగ్యంపై, మీ పిల్లల ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగాలు చేసేవారు సవాళ్లను ఎదుర్కొంటారు. తోటి ఉద్యోగులు సహాయ సహకారాలు అంతగా లభించవు. ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు చాలా వరకు మైండ్ను రిలాక్స్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి. వస్తువాహనాలు, ఆభరణాలు కొనడానికి ఈ నెల అనుకూలం కాదు. ఖర్చులను నియంత్రించుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించండి. మనీ ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కొంత ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. మనీ త్వరగా వచ్చేయాలి అనే తొందరలో అక్కర్లేని వాటికి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యం విషయంలో, తినే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్పైసీ ఫుడ్స్ తినటం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ నెలలో మీరు దూర ప్రయాణాలు చేస్తారు కాబట్టి అక్కడ తినే ఆహారం వల్ల, త్రాగే నీరు వల్ల జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వేడి నీళ్లను త్రాగండి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెలలో మీకు తిరిగే ఉండదు. అలాగే ముందు త్రాగేవారు ఈ నెల చాలా అప్రమత్తంగా ఉండాలి. రాత్రులు వాటిని తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉంటే మీకే మంచిది. లేకపోతే షుగర్, క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయి. మిథున రాశికి చెందిన వారు ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి. డబ్బు చేతిలో ఉంది అని ఇష్టానుసారం ఖర్చు చేస్తే ఆర్థికంగా చాలా వరకు నష్టపోతారు. తిండి విషయంలో, మత్తు పదార్థాలు సేకరించే విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు తిరిగే ఉండదు. ఈ నెల శ్రీశైల క్షేత్రం దర్శించండి. తీర్థ యాత్రలకు వెళ్ళండి. ఈ నెలంతా మిథున రాశిలో రాహువు సంచారం చేయటం వల్ల చేసే ప్రయత్నాలలో విజయం సాధించగలుగుతారు. ఇతరులకు మీరు సవాళ్లుగా ఉంటూ వారిని సవాళ్లుగా తీసుకుంటూ ఉంటారు. ఈ నెల తొందరపాటుతనం సమస్యలకు దారితీస్తుంది. డబ్బుకు, ఆస్తికి సంబంధించిన విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఈ నెల మీ రాశిలో 10వ స్థానంలో రాహువు, 4వ స్థానం కేతువు ఉండటం వల్ల ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అండదండలు పెరుగుతాయి. శుక్రుడు, బుధుడు, గురువు మరియు సూర్యుడు మీ రాశిలో 12వ స్థానంలో ఉన్నారు. దీని కారణంగా మీరు ప్రేమించిన వ్యక్తులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు. అది కూడా మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉంటేనే. ఈ గ్రహాల సంచారం వల్ల మీ ఆరోగ్యంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆందోళనలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయటం వల్ల మరింత తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మిథున రాశి వారు సమస్యల నుండి బయటపడడానికి శివ ఆరాధన చేయాలి. రుద్రాభిషేకం చేయించుకోవటం మంచి పని. కుటుంబంలో, సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదిరించడానికి ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. వీలు కాని వారు కనీసం శివుడికి నీళ్లతో అభిషేకం చేయించండి. అలాగే ఈ నెలలో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించటం మంచిది. ఈ పరిహారాలు చేస్తూ ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల మీకు ఎంతో కొంత అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే ఈ నెల మీకు అంటే మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు 1, 3, 8, 12, 20, 22, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 5, 10, 15, 17, 24, 26. అనుకూలంగా ఉన్న తేదీలలో ఆరోగ్య, చికిత్స, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేయండి. అలాగే క్రమం తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను కూడా పాటించండి. శుభ ఫలితాలను పొందండి. ఇవి మిథున రాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడుతారు. వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవటంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఉపయోగపడుతుంది.
ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి వస్తారు. మిథున రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందువలన ఈ రాశివారు వేరే ఒక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. మిథున రాశి వారికి ఎదుటి వారిని బట్టి స్వభావమును మార్చుకునుట వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకునుటలో, మంచి చెడులను విమర్శించుటలో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించగలరు. ఈ రాశి వారికి పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరచుకునుట యందు చక్కటి నైపుణ్యం ఉంటుంది. Thank you for watching our video. Please do subscribe and like the video.